హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వాంగ్ఫో కోట్ ఆకాశహార్మ్యాలు అగ్నికీలల్లో చిక్కుకోవడంతో ఇప్పటి వరకు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. మరో 300 మంది జాడ గల్లంతైంది. బుధవారం నుంచి మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుంది. అయితే ఫైర్ ఇంజన్లు నిచ్చెనలు చేరుకోలేని మంటలు వ్యాపించడంతో వాటిని అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది. కాగా అంతెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలు దట్టంగా కమ్ముకున్న పొగ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 32 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బలమైన గాలుల దాటి టవర్లకు పాకాయి. మొత్తం 8 భవనాలు ఉన్న ఈ సముదాయంలో 2000కు పైగా ఇండ్లు ఉండగా దాదాపు 5000 మంది నివసిస్తున్నారు. వెంటనే వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, వాలంటీర్లు వెంటనే రంగంలోకి దిగారు. మంటలు అంతటా వ్యాపించే లోపే 1000 మందిని తరలించారు. పెద్ద సంఖ్యలో జనం ఇంకా మంటల్లో చిక్కుకుపోయారన్న వార్త ఇప్పుడు వాళ్ళ బంధువుల్లో భయాందోళనకు పెంచుతోంది. కేవలం 100 మంది గాయపడ్డారని ప్రభుత్వం చెప్తున్నా పెద్ద సంఖ్యలో జనము కాలిన గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.